అదేవిధంగా వేదిక పైన ఉన్న ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి మరియు పిఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు. అయితే ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టు 2-3 విషయాలు చెప్పి నేను తొందరగానే క్లోజ్ చేశాను. అయితే ఈరోజు మనకు సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాలను కానివ్వండి, రాజకీయ మరియు ఆర్థికంగా మరియు సామాజికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇంటర్నేషనల్ కానీ మరియు జాతీయ వార్తలు కానివ్వండి, ఇటు వార్తలను మనకు సేకరించి డైలీ టైం టు టైం అప్డేట్ చేస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ మరోసారి నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాము. అయితే ముందుగా ఏంటంటే మనకు మన గ్రామాలలో జరుగుతున్నటువంటి వివిధ రకాల అంటే మంచి మరియు చెడుని మనకు టైం టు టైం పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో మనం డైలీ మనం వార్తలు చూస్తూనే ఉంటాం. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏంటంటే మనం స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మనం లైబ్రరీకి పోతే వివిధ రకాల న్యూస్ పేపర్స్, అదేవిధంగా బుక్స్, అంటే ఇంతకుముందు మనం స్కూళ్ళలో కూడా అంటే నేను జెడ్పీ స్కూల్లో చదివినప్పుడు కూడా మామూలుగా ఏంటంటే అప్పుడు చిన్న లైబ్రరీ ఉండేది. ఆ బుక్స్ని మాత్రం వివిధ రకాల బుక్స్ కూడా అప్పుడు హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ తీసుకొచ్చి పెట్టేది. అప్పుడు మనం జస్ట్ ఏంటంటే ఈవినింగ్ టైంలో ఒక 1 అవర్ దానికి టైం ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే మంచి నాలెడ్జ్ వస్తుంది. స్టూడెంట్స్ అందరికి చెప్పేది ఒకటే విషయం. అయితే మనం ఖచ్చితంగా ఇంతకుముందు మన భక్తులు చెప్పినట్టు మనం న్యూస్ పేపర్ చదవడం అనేది ముందు అలవాటు చేసుకోండి. ఈరోజు ఏంటంటే మనకు వార్తలు మనం ఈవినింగ్ ఖచ్చితంగా మనం కొంతసేపు ఆయన వార్తలు చూడడం, న్యూస్ అనేది మనం టైం టు టైం మనకి జాతీయంగా మరియు అంతర్జాతీయ వార్తల్ని మనకు ఈరోజు మన మీడియా మిత్రులు రాత్రనగా మరియు వర్షంలో కూడా అన్ని వార్తల్ని మనం సేకరించి ఈరోజు సమాజంలో మరియు జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని మనకు అందరి సమస్యలను తమ సమస్యలుగా భావించి సమాజ ఉన్నతి కోసం సీఎంనైన తన వంతు అభివృద్ధి అందజేస్తున్న వారు ప్రశ్నించే హక్కు ఉంది. కానీ అందరి తరపున అందరి సమస్యలను తమ సమస్యలుగా భావించి సమాజ ఉన్నతి కోసం సీఎంనైన తన వంతు అభివృద్ధి అందజేస్తున్న వారు ఈరోజు లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరుగుతున్నటువంటి నేషనల్ ప్రెస్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.